మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. ఇక డిఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఆయన మీద 6 సెక్షన్ల కింద కేసు నమోదైంది. అయితే తంజావూరు పిఎస్ లో కేసు నమోదు చేసుకున్నారు. సీఎం విజయ్ అలాగే నటి త్రిషపై ఉదయనిధి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. నటి త్రిషపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు ఉదయనిధి. ముందస్తుగా బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు ఆయన. అత్యవసర విచారణకు కూడా హైకోర్టు స్వీకరించింది ఈ కేసు. మొత్తానికి దీనికి సంబంధించి ఆయన మాట్లాడినటువంటి అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన ఒక వీడియో అయితే ఇప్పుడు మనం యూట్యూబ్ స్క్రీన్ మీద చూద్దాం. ஆனா இன்னைக்கு ஒரு சொட்டு தண்ணீர் கூட வரல. ஆனா இதை பத்தி இன்னைக்கு இருக்கக்கூடிய முதலமைச்சர் வாயை திறந்து பேசுறாரா? பேச மாட்டேங்கிறார். அவருக்கு இருக்கக்கூடிய ஒரே கவலை என்ன? திமுக மேல என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேஸ் போடலாம். எங்க தண்ணி வருதோ இல்ல அங்க தண்ணி வரணும். காவிரி சொன்ன இன்ஸ்ட்ரக்ஷன் வாங்கிக்கோங்க. நீங்க கேட்டுட்டு இன்ஸ்ட்ரக்ஷன் உங்களுக்கு இல்லன்னா நீங்க பண்ணுங்க சார். நீ இன்ஸ்ட்ரக்ஷன் வாங்காம எப்படி சார் கூட்டிட்டு போக முடியும்? உங்க ஐபிஎஸ் ஆபீசர் வந்ததால அவங்கட்ட சொல்லி இன்ஃபார்ம் கேட்க சொல்லுங்க. உங்களாலே பேசிக்கலாம். ஈசிஆர் போலாமா? ஈசிஆர் போலாமா? ஈசிஆர் போலாம். ஈசிஆர் போலாம். మొత్తానికైతే డిఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ పై కేసు నమోదు చేశారు. ఆయన్ని ప్రస్తుతానికి పోలీసులు కూడా అరెస్ట్ చేసినట్టుగా ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ప్రస్తుతం ఉదయనిధి ఇంటి వద్ద పరిస్థితి ఎట్లా ఉంది? ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారా? దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించండి. గత కొన్ని రోజులుగా కూడా డిఎంకే నేతలు విజయ్ అలాగే త్రిష వ్యక్తిగత జీవితానికి సంబంధించి పదే టార్గెట్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా తమిళనాడులో జరిగినటువంటి ఎన్నికల సమయంలో కూడా ఇదే విధంగా కొంతమంది కీలక నాయకులు ఈ తరహాలో, అంటే డిఎంకే నాయకులు కానీ లేదంటే బీజేపీ నాయకులు కానీ వీళ్ళిద్దరు వ్యక్తిగత జీవితానికి సంబంధించి పదే వ్యాఖ్యలు చేసినటువంటి వాతావరణం అయితే కనపడింది. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని నెలల్లోనే 3-4 నెలల్లోనే డిఎంకేకి సంబంధించి ఇద్దరు ఎమ్మెల్యేలను, అంటే విజయ్ ను అభ్యంతరకరంగా మాట్లాడినటువంటి వారిని ఎవరిని కూడా తమిళనాడు పోలీసులు ఉపేక్షించడం లేదు, కేసులు నమోదైన వెంటనే అదుపులోకి తీసుకుంటున్నారనేటువంటి విషయం మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఇక ఇప్పుడు తాజాగా ఉదయనిధి స్టాలిన్ వంతు వచ్చిందనేది చెప్పుకోవచ్చు. తాజాగా జరిగినటువంటి పరిణామాలు ఏంటి అనేది మనం ఒకసారి కనుక అంటే బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్తే, కావేరీ నదీ జలాల పంపిణీ విషయంలో కర్ణాటక ప్రభుత్వం నుండి తమిళనాడుకు రావాల్సినటువంటి నీటిని తీసుకురావడంలో సీఎం విజయ్ ప్రభుత్వం పూర్తి విఫలమైందంటూ కూడా తంజావూరులో డిఎంకే ఆధ్వర్యంలో ఒక భారీ నిరసన కార్యక్రమం, ఒక సభ అయితే నిర్వహించడం జరిగింది. ఇటీవల అంటే కర్ణాటక కావేరీ నదీ జలాలకు సంబంధించి వర్షాకాలం సగం పూర్తి అయిపోయినప్పటికీ నీటిని విడుదల చేయటం లేదు అనేటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ విజయ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు కూడా వెళ్ళటం జరిగింది. అయితే ఇక్కడ దీనికి సంబంధించి అంటే పోరాడేటువంటి విషయంలో విజయ్ విఫలమవుతున్నారనేటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ ఒక అంటే స్టాలిన్ నేతృత్వంలో సభను నిర్వహించడం జరిగింది ఉదయనిధి స్టాలిన్ కి సంబంధించి. అయితే కావేరీ నది నుండి తమిళనాడు చుక్క నీరు కూడా తీసుకురాలేదు, దీనిపై ముఖ్యమంత్రి విజయ్ నోరు విప్పటం లేదు, డిఎంకే నేతలపై అక్రమ కేసులు పెట్టడంపై ఉన్న శ్రద్ధ, అలాగే రాష్ట్ర ప్రజల నీటి సమస్యలపై ఆయనకి లేదు అనేటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూనే కొంత డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడారు అనేటువంటి విమర్శలు అయితే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ విజయ్ ను టార్గెట్ చేస్తున్నటువంటి సమయంలో ఎవరైతే అక్కడ ఉన్నటువంటి డిఎంకే కార్యకర్తలు ఉంటారో వీళ్ళందరూ కూడా ఉద్దేశపూర్వకంగా త్రిష పేరును కొంత గట్టిగా అరవడం ఇదంతా కూడా జరిగింది. అలాగే కొంత వీళ్ళిద్దరు వ్యక్తిగత జీవితానికి సంబంధించి కూడా కొంతమంది కార్యకర్తలు అరిచారు అనేటువంటి ఇది కూడా వినపడింది. అయితే ఆ నినాదాలు విన్న తర్వాత ఆ స్టాలిన్ ప్రసంగాన్ని కాసేపు ఆపటం, ఆ తర్వాత నవ్వుతూ తమిళంలో ఒక వివాదాస్పద కామెంట్ చేశారు. నీళ్లు వచ్చినా రాకపోయినా నీళ్లు రావాలి, నేను అన్నది కావేరీ నీళ్ల గురించి అంటూ కొంత ఆయన ఒక డబుల్ మీనింగ్ డైలాగ్ వేసినట్టు కనపడింది. దీంతో అక్కడ ఉన్నటువంటి డిఎంకే శ్రేణులు కానీ వీళ్ళందరూ కూడా ఏళ్ళలో కేకలేయటం, ఆ తర్వాత మళ్ళీ దాన్ని సరి చేసుకుంటూ తను కావేరీ నది గురించి మాత్రమే మాట్లాడుతున్నానని కవర్ చేయడం, ఇదంతా కూడా జరిగింది.
ఇక దీనికి సంబంధించినటువంటి వీడియో పెద్ద ఎత్తున అటు వైరల్ కావడంతో ఒకసారిగా మొత్తం కూడా అంటే అటు తమిళనాడు వ్యాప్తంగానే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా కొంత నిరసన కార్యక్రమాలు వ్యక్తమైనటువంటి పరిస్థితి ఉంది. అంటే ఉదయనిధి ఒక నటుడై ఉండి తోటి కళాకారిణి ఎవరైతే త్రిష ఉన్నారో ఆమెతో కలిసి సినిమాలు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. అటువంటిది ఆమెను పట్టుకుని ఆ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు అనేటువంటిది అటు బీజేపీ కూడా ప్రస్తావిస్తూ ఇది కొంత నిరసన కార్యక్రమాలకు కానీ వీటన్నిటిలో కూడా వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది. ఇక టీవీకే మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నిరసన కార్యక్రమాలకు కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. అండ్ ఇప్పుడు తంజావూరు పోలీసులు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ లో 6 సెక్షన్ల కింద నమోదు చేసినట్టు తెలుస్తుంది. అవి ఏవే సెక్షన్ల కింద నమోదు చేశారు, అందులో ఏమన్నా నాన్ బెయిలబుల్ కి సంబంధించి ఉన్నాయా, దీని గురించి ఏమైనా డీటెయిల్స్? ఎస్, అయితే దీనికి సంబంధించి కొంత విజయ్ టీం లీగల్ గా విజయ్ మొత్తం కూడా వాళ్ళు విజయ్ లీగల్ టీం ఏదైతే ఉందో వాళ్ళు మొత్తం అంటే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మొత్తం మహిళా సంఘాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులే మహిళా నాయకులే దీనికి సంబంధించి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. అందులో ప్రధానంగా ప్రస్తావించినటువంటి అంశాలు ఏంటి అని అంటే ఒక మహిళా సెలబ్రిటీ గౌరవానికి భంగం కలిగించడం, అలాగే శాంతి భద్రతలకు సంబంధించి విఘాతం కలిగించడం, అసభ్య పదజాలం ఉపయోగించడం వంటి ఆరోపణలు అయితే అందులో పెట్టడం జరిగింది. మొత్తం కూడా ఇవన్నీ కూడా 6 సెక్షన్లు కూడా నాన్ బెయిలబుల్ కిందే కేసులు నమోదు కావడంతో ఆ పరిస్థితి తీవ్రత అర్థమయ్యి ఉదయనిధి స్టాలిన్ హైకోర్టుకు వెళ్లారు. అయితే అక్కడ హైకోర్టులో విచారణకు ముందే అంటే ఛాన్స్ ఇవ్వకుండానే, అంటే సాధారణంగా ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తూనే ఉంటాం, నోటీసులు ఇచ్చిన తర్వాత కేసులు పెట్టిన తర్వాత జాప్యం చేయడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ అటువంటి సీన్ ఎక్కడ కూడా క్రియేట్ చేయనీయకుండా అవకాశం లేకుండానే విజయ్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది. రైట్, ఇప్పుడైతే విచారణ అయితే ఎప్పుడు ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది? ప్రతి పోలీసులు అయితే ప్రస్తుతానికి అతన్ని అంటే రిమాండ్ కి తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ రిమాండ్ కి ఎప్పుడు తీసుకెళ్తారు ఏంటనేది మనకి తెలియాల్సి ఉంది. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా కొంత ఇప్పట్లో విజయ్ అయితే స్టాలిన్ అయితే బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఇటీవల ఎమ్మెల్యేలు కూడా 14 రోజులు రిమాండ్ విధించారు. కాబట్టి ఇక్కడ పెట్టినటువంటి సెక్షన్లు కానీ అక్కడ కేసు తీవ్రత కూడా కొంత బలంగానే ఉన్నటువంటి నేపథ్యంలో కొంత ఆ రాష్ట్ర ప్రభుత్వం అయితే కఠినంగానే ముందుకు వెళ్లేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. సో మొత్తానికైతే ఇప్పుడు డిఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ పై కేసు నమోదైంది. ఆయన పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. అక్కడ దానికి సంబంధించినటువంటి విజువల్స్ అంతా కూడా మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. సో మొత్తానికైతే ఆ స్పాట్ కి సంబంధించినటువంటి విజువల్స్ అంతా కూడా మన స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. நீங்க இன்ஸ்ட்ரக்ஷன் வாங்கிக்கோங்க. நீங்க கேட்டுட்டு இன்ஸ்ட்ரக்ஷன் உங்களுக்கு இல்லன்னா நீங்க பண்ணுங்க சார். நீ இன்ஸ்ட்ரக்ஷன் வாங்காம எப்படி சார் கூட்டிட்டு போக முடியும்? உங்க ஐபிஎஸ் ஆபீசர் வந்திருக்காரு, அவங்கள்ட்ட சொல்லி இன்ஃபார்ம் கேட்க சொல்லுங்க. உங்களாலே பேசிக்கலாம். సో మొత్తానికైతే ఇప్పటివరకు మనం యూటీవీ స్క్రీన్ మీద ఉదయనిధి స్టాలిన్ ని అరెస్ట్ చేసినటువంటి విజువల్స్ చూస్తూనే ఉన్నాం. సో అక్కడ టీవీకే నేతలందరూ కూడా చేరుకొని అక్కడ నిరసన కూడా తెలుపుతున్నారు, ఇలా మాట్లాడతారు అని చెప్పేసి. సో మొత్తానికైతే డిఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ పై అయితే పోలీసులు అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పేసి అయితే కేసు నమోదు చేసుకున్నారు. ఆయన మీద దాదాపు 6 సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. ఒక మహిళా సెలబ్రిటీ గౌరవానికి భంగవరించే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పేసి తంజావూరు పోలీస్ స్టేషన్ లో ఆయన పైన కేసు నమోదైంది. ఇక సీఎం విజయ్ అలాగే నటి త్రిషపై ఉదయనిధి అనుచిత వ్యాఖ్యలు చేశారనేటువంటి ఆరోపణ నేపథ్యంలో ఆయన మీద కేసు నమోదైంది. నటి త్రిషపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఆయన మీద కేసు నమోదైంది. సో ప్రస్తుతానికి ఆయన్ని పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. సో మద్రాస్ హైకోర్టును అయితే ఉదయనిధి ముందే ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. బట్ ఈ లోపే ఆయనని పోలీసులు అయితే అరెస్ట్ చేసి తీసుకువెళ్లడం అయితే జరుగుతోంది. సో ఆయన నివాసం వద్ద కూడా పెద్ద ఎత్తున టీవీకే నేతలందరూ కూడా వచ్చి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ మనం యూట్యూబ్ స్క్రీన్ అయితే ప్రస్తుతానికి చూస్తున్నాం. సో ప్రస్తుతానికైతే ఉదయనిధి స్టాలిన్ అయితే పోలీసులు ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పేసి ఆయన మీద కేసు అయిన నేపథ్యంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని ప్రస్తుతానికైతే తంజావూరు పోలీసులు అయితే ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరుగుతోంది.